This is Srijan Vegredi. Welcome back to Prelims Algorithm Playlist. డెవలప్ ది మైండ్ సెట్. మనతో పాటు ఉన్నారు శ్రీనాథ్ గారు మరి సాగర్ గారు. సో ఇప్పుడు మనం చేయబోతున్న క్వశ్చన్ 41. మనం చేస్తున్న పేపర్ 2017 విత్ రిఫరెన్స్ టు ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అంత పెద్దగా ఉంది, ఎవరైనా చదివితే ఎవరు చదవరు. ఏషియా పెసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ consider the following statements. The first AP was first year 2006 on the theme emerging in inni facts ఇది నేనైతే తప్పుకుపోతాడు. ఇండియా hosts all the annual ministerial conference in partnership with ADB. మిగతా కంట్రీలు ఏం చేస్తారు, తీసే రెండు తీసేయాల్సిన అనుకుంటున్నాను ఎందుకో. బట్ స్టిల్ ఫస్ట్ వాజ్ హెల్డ్ ఇన్ 2006 on the theme emerging urban forums, housing and urban development, policy responses and అబ్బా నేనే తీసేస్తా దాని అయితే, ఎందుకంటే చూడండి ఫస్ట్ ఉంది. యూజువల్లీ ఫస్ట్ రాంగ్ ఉంటుంది, యూజువల్లీ ఇయర్లు కూడా రాంగ్ ఉంటాయి. థీమ్ ఈ మ్యాచ్ కూడా ఫస్ట్ లో హెల్డ్ ఇన్ చెప్పాను కదా, వారి రిటైర్మెంట్ పేపర్ ఇది. అందుకని తర్వాత మళ్ళీ పేపర్ టఫ్ అయిపోతున్నాయి. సో ఇండియా హోస్ట్స్ ఆల్ ద యాన్యువల్, ఆల్ అనేది ఎక్స్ట్రీమ్. సో అలా కూడా అన్ని చేస్తే మిగతా కంట్రీలు ఏం చేస్తే చదువుకుంటూ కూర్చుంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ బేసిక్ కామన్ సెన్స్? 42. డెమోక్రసీస్ సుపీరియర్ విర్చ్యూ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ కాల్స్ ఇన్ టు యాక్టివిటీ. ఎంత బుక్ ఇష్యూ ఉందిరా, మళ్ళీ మీరు చదవాలనిపిస్తుంది. డెమోక్రసీ సుపీరియర్ విర్చ్యూ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ కాల్స్ ఇన్ టు యాక్టివిటీ ద ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్. ఓకే, ద మెథడ్స్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్. ఎగ్జిక్యూటివ్ తీసాయి, ఎందుకంటే డెమోక్రసీ అంటే ప్రజల గురించి. సో ప్రజల గురించి చెప్పి చూడండి. ద సుపీరియర్ ఇండివిజువల్ విత్ డైనమిజం అండ్ విజన్. సుపీరియర్ అదేంది, ఇది ఇండివిజువల్ బ్యాండ్ ఆఫ్ డెడికేటెడ్ పార్టీ వర్కర్స్. అది డెమోక్రసీ అవ్వదు అప్పుడు. ఐ విల్ గో ఫర్ ఏ. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. అంతే కదా, ఎందుకు అవుతున్నారు? ఏపీలో డెమోక్రసీ అంటే నైస్. ఏ ఉండదు, ఇంటెలిజెన్స్ ఉండదు. మెథడ్స్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ఉంటది. సుపీరియర్ ఇండివిజువల్ విత్ డైనమిజం అండ్ విజన్ ఉంటది. ఏ బ్యాండ్ ఆఫ్ డెడికేటెడ్ పార్టీ వర్కర్స్ ఉంటది. ఇది నరకడానికే కదా, అవసరమైన అన్నీ ఉంటాయి. స్టిల్ లెట్స్ గో టు 43. ఎందుకంటే మీరు ఐడియలిస్టిక్ పర్సన్స్ కాబట్టి మీరు ఏ పెట్టాలి. యూఆర్ బౌండ్ బై లా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ లైక్లీ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ యూపీఐ? ఓకే, మొబైల్ వ్యాలెట్స్ విల్ నాట్ బి నెసరీ ఫర్ ఆన్లైన్ పేమెంట్స్. మేబీ అందుకే కదా బేసిక్. డిజిటల్ కరెన్సీ విల్ టోటల్లీ ఏంది, ఇది ఎప్పటికీ అవ్వదు. అది బ్లాక్ మనీ అన్నా, మరి ఎక్కడ దాచుకోవాలి? ఎఫ్డిఐ ఇంట్రెస్ట్ విల్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్. ఎక్స్ట్రీమ్. నేను యూపీఎస్సీ స్టార్ట్ చేసినప్పుడు ఫోనే వాడలేను, అంత క్యాష్. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్సిడీస్ టు పూర్ పీపుల్ విల్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. అనొచ్చు. వెరీ ఎఫెక్టివ్. సో అలా చూసుకున్నా సరే, కామన్ సెన్స్ చూసుకున్నా సరే, ఏ విధంగా చూసుకున్నా సరే ఆన్సర్ ఏ వచ్చింది. సో ఆప్షన్ ఆన్సర్ కూడా ఏ. సో చిటికలు. ఓకే. 44. ద టర్మ్ ఈవెంట్ హారిజాన్, సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్. బేసిక్ యూపీఎస్సీ అని చెప్తుంటే మీరు అన్ని చదవలేరు నాకు తెలుసు. టార్గెట్ లేదు, ఒకటి తెలిసింది సరే మీరు మహానుభావులు అని చెప్తుంది. ఈవెంట్ హారిజాన్ సమ్ బ్లాక్ హోల్ సంబంధించింది. చూద్దాం. అబ్జర్వింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్ అయి ఉండొచ్చు. స్టడీ ఆఫ్ ది సోలార్ అండ్ లూనర్ ఎక్లిప్సెస్ తీసాయి. ట్రేసింగ్ శాటిలైట్స్ ఇన్ ఆర్బిట్స్ తీసాయి. ఆరిజిన్ ఎవల్యూషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ తీసాయి. ఏ. ఇంటర్స్టెల్లార్ సింగులారిటీ మరి అందులో వాడతాడు. ఓహో, సో మీరు మూవీ చూసి జాగ్రత్తగా ఫోకస్డ్ గా చదవాలని చూడాలని. ఇంకోటి ఏ అండ్ డి చూడు. ఓ అది మన శ్రీనాథ్ గారు చెప్పారు. ఓ అండ్ ఓ ఎస్పీ. సో స్టార్టింగ్ ఆన్సర్ ఉంటుంది. సో 45. విత్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్ ఇన్ ఇండియా, హౌ కెన్ ద టెక్నిక్ ఆఫ్ జీనోమ్ సీక్వెన్సింగ్, ఇక్కడ నుంచి బయోటెక్ పైన యూపీఎస్సీ ఎక్కువ చేస్తుంది. ఆఫెన్ సీన్ న్యూస్ బి యూజ్డ్ ఇన్ ఇమ్మీడియట్ ఫ్యూచర్. ఉంది. క్వశ్చన్ డిలీట్ చేసేయండి.
చదవండి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బేసిక్లీ ప్రెసెంట్ టెక్నాలజీతో అడుగుతుంది. జీనోమ్ సీక్వెన్సెస్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై జెనెటిక్ మార్కర్స్ బుక్ ఇష్యూ కెన్ బి ఉంది పాజిటివ్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ డ్రాట్ టాలరెన్స్ వేరియస్ క్రాప్ ప్లాంట్స్ అయ్యి ఉండొచ్చు. ఇంకోసారి చదవాలనిపిస్తుంది బుక్ అదే అర్థమైంది బుక్ నుంచి లేపుతారని. సో సెకండ్ స్టేట్మెంట్ ద టెక్నిక్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ టైమ్ రిక్వైర్డ్ టు డెవలప్ న్యూ వెరైటీస్ ఓకే ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ మేబీ అయ్యి ఉండొచ్చు నాకు షూర్ తెలీదు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు డెసిఫర్ బుకిష్ ది హోస్ట్ ప్యాథోజన్ రిలేషన్షిప్ ఇన్ ది క్రాప్స్ తెలీదు నాకు. సైన్స్ అండ్ టెక్నాలజీ సో తెలీదు బట్ డెసిఫర్ బుకిష్ ఉంది ఇది కూడా. సెకండ్ స్టేట్మెంట్ జనరిక్ గా ఉంది. అది గో ఫర్ ఆల్ ది బో. సో అఫిషియల్ ఆన్సర్ చూద్దాం. 45 డి పెట్టాం. అఫిషియల్ ఆన్సర్ కూడా ఢిల్లీ డి. ఎస్ సి డెసిఫర్ హోస్ట్ ప్యాథోజన్. ఎంత బయోటెక్ ప్రొఫెసర్ అయినా సరే అలాంటి పదాలు సొంతంగా రాయడు. డెసిఫర్ అయిన పదాలు బయోటెక్ హోస్ట్ ప్యాథోజన్ లేపేసి ఉంటారు బుక్ నుంచి. 46 ద మెయిన్ అడ్వాంటేజ్ గుర్తు పెట్టుకోండి, మెయిన్ అడ్వాంటేజ్ మాత్రమే అడిగాడు. ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పాపం ఇంగ్లీష్ రాదు అందుకే వెరీ మెయిన్ ఇలాంటి పదాలు వాడుతున్నాడు. చెప్తాను రిటైర్మెంట్ పేపర్ అండి ఎవరు సెట్ చేశారు కానీ. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ దట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ వర్క్ ఇండిపెండెంట్లీ. చేస్తే ఇంకేముంది ఎప్పుడు బాగుపడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ కంటిన్యూటీ పాలసీ అండ్ ఈస్ మోర్ ఎఫిషియంట్. మేబీ చూద్దాం. ద ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. అదే కదా. ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కెనాట్ బి చేంజ్ వితౌట్ ఎలక్షన్. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే మన ప్రైమ్ మినిస్టర్. ఏం మాట్లాడుతున్నారు. ఏఎన్సీలో ద ఎగ్జిక్యూటివ్ అది ఇది మనకు కావాలి. మన ఎవరది మన ట్రిక్ మిత్రులకి కావాల్సిన స్టఫ్ ఇదే. టిఐపిటి ఇది ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ ఆప్షన్. టి 47 in the context of India which one of the following is contradiction between the rights and duties. రైట్స్ ఆర్ కొరిలేటివ్ విత్ డ్యూటీస్. అది గాంధీ గారు చెప్పారనమాట కానీ ఎవరు ఫాలో అవ్వలేదు ఎందుకంటే మన కాంటాక్ట్ ఆఫ్ ఇండియా అడిగారు. రైట్స్ ఆర్ పర్సనల్ అండ్ హ్యాన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ సోషల్ డ్యూటీ అండ్ హ్యాన్స్ నేను క్రియేట్ చేసినట్టుంది. ఇది రైట్స్ నాట్ డ్యూటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ సిటిజన్. ఎందుకు ఏమైనా తప్పు చేసిన డ్యూటీస్ నాట్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. మళ్ళీ కొంచెం చదువుతాం ఏమైనప్పుడు కొంచెం బెటర్గా ఉంది. In the context of India, which one of the following is correct relationship between the rights and duties? Rights are correlative with duties. సో ఉన్న దరిద్రంలో బెటర్ దరిద్రం అదే అనుకుంటున్నా. ఇంకోటి రైట్స్ ఇప్పుడు అదే అనుకుంటున్నా బట్ ఉన్న దరిద్రంలో అదొకటి బెటర్ దరిద్రం అనుకుంటున్నా. ఏ అండ్ బిలో రైట్స్ ఆర్ ఓకే. సో ఎక్కువ కాలం రైట్స్ మిత్రులారా కాదు రైట్స్ ఎక్కువ లెంత్ ఫాలో అయింది కదా. ఎక్కువ లెంత్ రైట్స్ ఆర్. సో ట్రిక్ మిత్రులకి మళ్ళీ ఇంకో బోనస్. సిడిలో చూసారంటే రైట్స్ నాట్ డ్యూటీస్, డ్యూటీస్ నాట్ రైట్స్. కానీ ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది మాత్రం అనుకోకండి. ఇది బేసిక్ నాలెడ్జ్ ఇది. సో ఓకే ఫైన్. ఉన్నదా అంటే లైక్ ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అది ఏలో ఉంది. 48 ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ప్రియంబల్. బేసిక్ నాలెడ్జ్ ఇది. సో నెక్స్ట్ 49 ఇఫ్ యూ ట్రావెల్ బై రోడ్ ఫ్రమ్ కోహిమా టు కొట్టాయం వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ ఇండియా త్రూ విచ్ యూ కెన్ ట్రావెల్ ఇంక్లూడింగ్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్. కోహిమా ఎక్కడ మణిపూర్ ఉందనుకోండి ఫస్ట్. ఓకే నాగాలాండ్ ఎక్కడ దగ్గర ఉందనుకోండి ఇంక్లూడింగ్ ద ఆరిజిన్ అండ్ డెస్టినేషన్. నాగాలాండ్ కోహిమా కరెక్ట్. ఐఎమ్ సారీ. సో నాగాలాండ్ ఫస్ట్ ఉంది ఇంక్లూడింగ్ కదా. ఓకే ఫైన్. ఫస్ట్ నెక్స్ట్ ఉంది. ఫస్ట్ మీరు అస్సాంకి వచ్చేసారు. ఓకే మీరు సరిగ్గా చేయకపోతే మీరు చూడండి ప్రాసెస్ పద్ధతి ఫాలో అయిపోతే అస్సాం ట్రైన్ ఎక్కేయాల్సి వస్తుంది. సో అస్సాం సెకండ్. అస్సాం నుంచి రాగానే మీరు వెస్ట్ బెంగాల్కి రావాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిస్సా వచ్చేయండి. ఒడిస్సానా అంటే ఒడిస్సా నుంచి మన ఏపీకి వచ్చేయండి. ఎక్కడికి వెళ్ళాలి? ఏపీ నుంచి కర్ణాటక, తమిళనాడు. లేదు నచ్చపోతే కర్ణాటక వెళ్ళండి. తర్వాత కేరళ వచ్చేయండి. కొట్టాయం కేరళ. సో 7. సో మనకి నాలెడ్జ్ ప్రకారం B7. ఇక్కడ ట్రిక్ కూడా ఉంది. ఓకే పెద్దది చిన్నది తీసే. సో మన అన్న చెప్పినట్టు ఫస్ట్ చిన్న తీసేయాలంట, తర్వాత పెద్దది కూడా తీసేయాలంట. జనరల్లీ బిఎన్సీలో మనం బీకి పోతాం. బిఎన్సీలో బీకి పోతాం అంట.
ఎస్. సో ఈ ట్రిక్ సీసర్ కూడా అప్లై అవుతుందా? లేదు, సీసాట్ లో కూడా అప్లై అవుతుంది కానీ అన్ని నెంబర్లు దగ్గర దగ్గర ఇస్తాయి కాబట్టి అవ్వదు. ఓకే, మరి ఇది దగ్గర ఇచ్చారు కదా. ఈ సీసాట్ కాదు కదా, సీసాట్ లో ట్రిక్ అప్లై సీసాట్ లో ఇది అవ్వదు. సీసాట్ లో అడుక్కు తింటావు, సీసాట్ లో ఇది అప్లై చేస్తే అడుక్కు తింటావు. ఓకే ఫ్రెండ్స్, మీరు అప్లై దిస్ అట్ యువర్ ఓన్ డిస్క్రిప్షన్. ఇది నిపుణుల పర్యవేక్షణ జరిగింది. మ్యాప్ గుర్తు పెట్టుకోండి, అది మినిమం. మినిమం అది. ఇలా క్వాలిఫై అయ్యి ప్రిలిమ్స్ రాసిన మెయిన్స్ లో ఏమీ చేయలేరు, టైం వేస్ట్ అవుతుంది. మినిమం గుర్తు పెట్టుకోండి. అట్లీస్ట్ యా నాలెడ్జ్ అంతా ఉన్న తర్వాత ట్రిక్స్ అప్లై చేయండి. అట్లీస్ట్ దట్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ దిస్ ఎక్స్ట్రా మార్క్స్. అందుకే మినిమం మ్యాప్ కూడా గుర్తుపెట్టకపోతే కష్టం అమ్మా. 50. The Parliament of India exercises control over functions of Council of Ministers through. The Parliament of India exercises control over the functions of the Council of Ministers. Basically, దూసుకెళ్తున్న ఎక్స్ప్రెస్ బ్రేక్ చేసేది ఎవరు, ఎలా చేస్తున్నారు? అడ్జర్న్ మోషన్ అయ్యింది, క్వశ్చన్ అవర్ అయ్యింది, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అయ్యింది, ఆల్ ది అబౌవ్ నాలెడ్జ్. ఎస్. 50 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్, డి. ఓకే, 10 క్వశ్చన్లు అయిపోయి మళ్ళీ 10 క్వశ్చన్లు మళ్ళీ కలుసుకుందాం.